Welcome to our English class. Today we will discuss the verb. Verb అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి. వర్బ్ అంటే ఏంటి తెలుగులో క్రియ, దాని డెఫినేషన్ ఇద్దాం. వర్బ్, ఏ వర్బ్ ఈజ్ ఏ వర్డ్. వర్బ్ అనేది ఒక పదం దట్ ఇండికేట్స్ ఏ ఫిజికల్ యాక్షన్. అదేం చూపెడుతుందట, ఫిజికల్ యాక్షన్, ఏ మెంటల్ యాక్షన్ అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అంటే ఫిజికల్ యాక్షన్ అంటే ఏంటి, మనం చేతితో కానీ లేదా మనం చేసేటటువంటి పనులని ఫిజికల్ యాక్షన్ అంటారు. బాడీతో చేసేటువంటి పనులని ఫిజికల్ యాక్షన్ అంటారు. అండ్ మెంటల్ యాక్షన్ అంటే ఏంటి, మనం ఆలోచిస్తాం, థింక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ యాక్షన్ అన్నాం. ఎగ్జాంపుల్ ఏంటి మరి ఇక్కడ, ఫిజికల్ యాక్షన్కి ఎగ్జాంపుల్ డ్రైవ్ అని ఉంది. అంటే మనం చేస్తేనే కదా కారు మనం నడుపుతున్నాం కాబట్టి దాన్ని ఏమంటాం, ఇక్కడ ఫిజికల్ యాక్షన్ అంటాం. మరి మెంటల్ యాక్షన్ అంటే ఏంటి, ఇక్కడ మెంటల్ యాక్షన్ అంటే ఏంటంటే థింక్, ఆలోచిస్తాం. దాన్ని మనం ఇక్కడ ఏమంటాం, మెంటల్ యాక్షన్ అంటాం. అంటే మనం చేసేటువంటి పనులేమో ఫిజికల్ యాక్షన్, ఆలోచించే వాటిని మెంటల్ యాక్షన్ అంటాం. ఓకేనా. అసలు వర్బ్ ఎన్ని రకాలు అనేది ఇప్పుడు చెప్తా, నేర్చుకుందాం. ఓకేనా. వర్బ్ 2 టైప్స్ ఉంటుంది. ఏంటంటే అవి, ఫస్ట్ వన్ ఈజ్ మెయిన్ వర్బ్, రెండోది ఏంటి హెల్పింగ్ వర్బ్స్. ఫస్ట్ మనం మెయిన్ వర్బ్ గురించి నేర్చుకున్నాం. మెయిన్ వర్బ్లో మళ్ళీ 2 ఉంటాయి. ఏంటంటే అవి ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు, రెండోది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. అంటే ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఉన్నదాన్ని ట్రాన్సిటివ్ అంటారు, ఆబ్జెక్ట్ ఉంటేనేమో ట్రాన్సిటివ్ అంటారు. ఆబ్జెక్ట్ లేకుంటే అది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఓకేనా. ఎందుకంటే వర్బ్ 2 రకాలు ఉంది. ఏంటి, ఫస్ట్ ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. మరి ట్రాన్సిటివ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఉంటేనేమో ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది, ఆబ్జెక్ట్ లేకుండా ఏమవుతుంది, ఇంట్రాన్సిటివ్ అవుతుంది. ఓకేనా. మరి ట్రాన్సిటివ్లో మళ్ళీ 2 రకాలు ఉంటుంది. మోనో ట్రాన్సిటివ్ అండ్ డై ట్రాన్సిటివ్. మోనో అంటే ఏంటి, మోనో అంటే ఒక ఆబ్జెక్ట్ ఉంటేనేమో మోనో ట్రాన్సిటివ్ అంటారు, 2 ఆబ్జెక్ట్లు ఉంటే మరి డ్రై ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఓకేనా. ఒకసారి చూడండి, మెయిన్ వర్బ్ 2 రకాలు ఉంటుంది. ఒకటోది ఏంటి ట్రాన్సిటివ్ వర్బ్, రెండోది ఇంట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఉన్నదాన్నేమో ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు, ఆబ్జెక్ట్ లేకుండా అవుతుంది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఓకేనా. మళ్ళీ ట్రాన్సిటివ్లో 2 ఉంటాయి. అంటే ఏంటి, మోనో ట్రాన్సిటివ్, డై ట్రాన్సిటివ్ అని ఉంటుంది అనమాట. అంటే మోనో ట్రాన్సిటివ్ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ ఉంటేనేమో మోనో ట్రాన్సిటివ్ అంటారు, 2 ఆబ్జెక్ట్లు ఉంటే ఏమవుతుంది డై ట్రాన్సిటివ్ అవుతుంది. ఓకేనా. ఇది మెయిన్ వర్బ్ అనమాట. తర్వాత వర్బ్ 2వ రకం ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్స్గా మరో పేరు ఏంటంటే ఆక్సిలియరీ వర్బ్స్ అంటారు, ఓకేనా. ఇక్కడ స్పెల్లింగ్ చూడండి, ఆక్సిలరీ అంటే ఏంటి, AUXILARY, ఆక్సిలరీ వర్బ్స్. ఆక్సిలరీ అంటే వాటినే హెల్పింగ్ వర్బ్స్ అంటారు, ఆక్సిలరీ ఉంటారు. అంటే ఏంటి, సహాయక క్రియలు అంటారు వాటిని. మళ్ళీ హెల్పింగ్ వర్బ్స్ 2 రకాలు ఉంటాయి. ఏంటవి, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్, మోడల్ వర్బ్స్ అని ఉంటాయి. ఓకేనా. ఇవి మీకు ఆల్రెడీ మోడల్ వర్బ్స్ ఏంటి అనేది నేర్చుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మనకి వర్బ్ 2 రకాలు ఉంటుంది. ఏమేంటిది, మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్స్. ఓకేనా. హెల్పింగ్ వర్బ్కి మరో పేరు ఆక్సిలరీ వర్బ్ అంటారు. ఓకేనా. మరి మెయిన్ వర్బ్ మళ్ళీ ఎన్ని రకాలు ఉంది, 2 రకాలు ఉంది. ఏంటి, ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. మరి ట్రాన్సిటివ్లో 2 రకాలు ఉంటాయి. ఏంటిది, మోనో ట్రాన్సిటివ్, డై ట్రాన్సిటివ్ అంటారు. మోనో ట్రాన్సిటివ్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఉంటేనేమో మోనో ట్రాన్సిటివ్ అంటారు, 2 ఆబ్జెక్ట్ ఉంటే ఏమవుతుంది డై ట్రాన్సిటివ్ అవుతుంది. ఓకేనా. హెల్పింగ్ వర్బ్స్కి మరో పేరు ఆక్సిలరీ వర్బ్స్ అంటారు. ఈ ఆక్సిలరీ వర్బ్స్ మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఏంటిది, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్, మోడల్ హెల్పింగ్ వర్బ్స్. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అండ్ మోడల్ హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఓకేనా. వీటి గురించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూడండి. ఓకేనా. ఇప్పుడు వర్బ్ ఫార్మ్స్ గురించి నేర్చుకుందాం. అసలు వర్బ్ ఫార్మ్స్ ఏంటి, అవి ఎన్ని ఉంటాయి. వర్బ్ ఫార్మ్స్ అనేవి 5 టైప్స్ ఉంటాయి. అంటే 5 రకాలు ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. V1, V2, V3, V4, V5 ఆల్రెడీ మీకు తెలుసు. ఆల్రెడీ మనం ఆ ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
V1ని మనం ఏమంటామంటే ప్రజెంట్ టెన్స్ అంటాం, ఓకేనా. దాని మరో పేరేంది రూట్ వర్డ్ అంటాం, దాని మరో పేరేంది బేస్ ఫామ్ అంటాం, మరో పేరేంది డిక్షనరీ వర్డ్ అంటాం. ఇవన్నీ V1కి ఉన్నటువంటి మరో పేర్లు, ఓకేనా. ఉన్నది ప్రజెంట్ టెన్స్ అంటాం, దాన్ని రూట్ వర్డ్ అంటాం, బేస్ ఫామ్ అంటాం, డిక్షనరీ వర్డ్ అంటాం. అంటే V1కి ఉన్నటువంటి పేర్లు ఇవన్నమాట. మరి ఇప్పుడు V2 ఏమన్నా మరి దాన్ని పాస్ట్ టెన్స్ అంటాం, అంటే గతంలో జరిగినటువంటి చెప్పేదాన్ని పాస్ట్ టెన్స్ అంటాం. మరి V3 ఏమంటాం పాస్ట్ పార్టిసిపుల్, ఓకేనా. V2ని పాస్ట్ టెన్స్ అంటాం, V3ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం, ఓకేనా. ఇప్పుడు V4 ఏమవుతుంది ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. అంటే ఎందుకంటే ఇక్కడ ఇంగ్ ఫామ్ యాడ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటాం ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. మరి V5 ఏమంటాం యాడ్ ఫామ్ అంటాం. ఏం యాడ్ చేయాలంటే ఎస్ లేదా ఈఎస్ని యాడ్ చేయాలంటే బేస్ ఫామ్కి ఎస్ లేదా ఈఎస్ని యాడ్ చేయాలి. అది ఒకదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూద్దాం. గోకి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు గో అని ఉంది. గో అయితే ఫాస్ట్ టెన్స్ ఏమైంది V2 ఏమైంది వెంట అవుతుంది. మరి V3 ఏమవుతుంది గాన్ అవుతుంది. V4 ఏమవుతుంది గోయింగ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పినాం V1కి మనం ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తే గోయింగ్ అవుతుంది, దాన్నే ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. మరి ఇక్కడ యాడ్ ఫామ్ అన్నాం, మరి V1కి ఏం యాడ్ చేయాలన్నాం ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేయాలన్నాం, ఓకేనా. ఇక్కడ ఈఎస్ యాడ్ చేసాం, ఓకేనా. అదే మనకి యాడ్ ఫామ్ ఏమైతే అక్కడ గోస్ అవుతుంది. చూడండి గో వెంట్ గాను గోయింగ్ గోస్. చూడండి గో వెంట్ గాను గోయింగ్ గోస్ అలా, ఓకేనా. మరి కమ్ అని ఉంది, అది V2 ఏమైంది కేమ్ అవుతుంది. మరి V3 కమ్ అవుతుంది. V4 ఏమవుతుంది కమింగ్ అవుతుంది. V5 కమ్స్ అవుతుంది. చూడండి V4 కమింగ్, V5 కమ్స్. ఇక్కడ మనం ఆల్రెడీ రాసుకున్నాం యాడ్ ఏమైనా ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తే V1కి అదే V5 అవుతుంది, ఓకేనా. రైట్. డ్రింక్ అని ఉంది. డ్రింక్కి మరి పాస్ట్ టెన్స్లో V2 ఏమవుతుంది డ్రాంక్ అవుతుంది. V3 ఏమవుతుంది డ్రంక్ అవుతుంది. V4 డ్రింకింగ్ అవుతుంది. V5 ఏమవుతుంది డ్రింక్స్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పినాం V4కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి అంటే V1కి ఐఎన్జీ ఫామ్ చేస్తే ఏమైందంటే V4 అవుతుంది. V1కి ఎస్ చేసి యాడ్ చేస్తే ఏమైంది డ్రింక్స్ అవుతుంది, ఓకేనా. దాన్నే V5 అంటుంది, ఓకేనా. కట్ అని ఉంది. మరి కట్టుకు వీడియో ఏమైంది కట్టడా కట్టడ ఏముండదు ఇక్కడ, అది మారదనమాట. అంటే ఇక్కడ రెగ్యులర్ వర్బ్స్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని ఉంటాయి. ఇక్కడ చూడండి ఇక్కడ రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి వచ్చింది మళ్ళీ వస్తేనేమో రెగ్యులర్ వర్బ్, మారితే ఏమైతే చేంజ్ అయితే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అవుతుంది. ఇక్కడ చూడండి కట్ 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 మళ్ళీ వచ్చింది కాబట్టి ఏమైతుంది మరి రెగ్యులర్ వర్బ్ అవుతుంది. ఇక్కడ చూడండి హిట్ 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 వీటిని మనం ఏమంటాం రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఏమంటాం రెగ్యులర్ వర్బ్స్, ఓకేనా. చూడండి మరి ఇక్కడ వచ్చిన గో వెంట్ గాన్ గోయింగ్ గోస్. ఇక్కడ చూడండి కమ్ కేమ్ కమ్, డ్రింక్ డ్రాంక్ డ్రంక్. ఈ కొద్దిగా మారినాయి కాబట్టి వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చినాయి అంటే వచ్చింది మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి రెగ్యులర్ వర్బ్. ఇక్కడ చేంజ్ అయినాయి కాబట్టి ఇర్రెగ్యులర్. అంటే స్కూల్కి డైలీగా వస్తే కాలేజీకి డైలీగా వస్తే ఏమవుతారు రెగ్యులర్ అవుతారు, రాని వాళ్ళు ఏమంటారు ఇర్రెగ్యులర్ అంటారు, ఓకేనా. డైలీగా వచ్చే వాళ్ళని రెగ్యులర్ స్టూడెంట్స్ అంటారు, రాని వాళ్ళని ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్. అంటే ఇక్కడ ఒక్క వర్డ్ అంటే ఒక వర్క్ మళ్ళీ రిపీట్ అయితేనేమో దాన్ని రెగ్యులర్ వర్క్ అంటారు, చేంజ్ అయితేనేమో అక్కడ ఇర్రెగ్యులర్ వర్క్ అని అన్నారు, ఓకేనా. వీటిని మనం వర్క్ ఫామ్స్ ఉంటాయి. ఇట్లా ఒక 100 వరకు నేర్చుకోండి సరిపోతుంది, ఓకేనా. ఈరోజు మనం వర్క్ ఫామ్స్ ఏంటి అవి మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి V1 V2 V3 V4 V5, ఓకేనా. రైట్ అలా. మరి V1కి ఏం పేరు ఉంది ప్రజెంట్ టెన్స్ అన్నాం, దాని మరో పేరు ఏంది రూట్ వర్డ్ అన్నాం, రెండో పేరు ఏంది బేస్ ఫామ్ అన్నాం, మరో పేరు ఏంది డిక్షనరీ వర్డ్ అంట. అంటే V1కి ఉన్నటువంటి పేర్లన్నీ ఇవి అన్నమాట, ఓకేనా. మరి V2ని ఏమనాలి పాస్ట్ టెన్స్ అనాలి, ఓకేనా. V2ని పాస్ట్ టెన్స్ అనాలి. మరి V3ని ఏమనాలి మరి ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ అనాలి, ఓకేనా. మరి V4 ఏమంటాం మరి ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్, ఎందుకంటే V1కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం.
మరి v పైన ఏమన్నా మరి యాడ్ కామన్ ఏం యాడ్ చేయాలి ఇక్కడ v1 కి s లేదా es యాడ్ చేసి ఇక్కడ ఆగండి గో కి es యాడ్ చేసి ఏమైంది గోస్ అయింది కమ్ కి s యాడ్ చేసినాం అలాగే e ఉంది కాబట్టి s పెట్టినాం అది ఏమైతే ఇక్కడ కమ్స్ అవుతుంది అంటే ఇక్కడ v1 కి ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నాం చూడండి గో అని ఉంది ఇక్కడ మనం అక్కడ ఏం చేసినాం మరి ఇక్కడ s లేదా es అన్నాం కాబట్టి ఇక్కడ es యాడ్ చేసినాం మరి కమ్ కి ఆల్రెడీ e ఉంది కాబట్టి s యాడ్ చేసినాం వీటిని మనం యాడ్ ఫార్మ్స్ అంటాం అన్నమాట ఓకేనా ఇవి మనకి వర్క్ ఫార్మ్స్ ఉన్నటువంటి రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వర్క్ ఫార్మ్స్ ఇప్పుడు మరి ఒక్కో దాని గురించి మోడల్ వర్బ్స్ గురించి కానీ చెప్తా ఒక్కో దాని గురించి డీటెయిల్గా నేర్చుకోండి మనం వర్క్ ఫార్మ్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం v1 v2 v3 v4 v5 అనుకున్నాం కదా వారికి ఎగ్జాంపుల్ ఏంటనేది చెప్తా ఐ గో టు కాలేజ్ డైలీ అంటే నేను కాలేజీకి డైలీగా వెళ్తాను ఇక్కడ గో అనేది ఏంది v1 ఓకేనా అర్థమైందా ఐ గో టు కాలేజ్ డైలీ ఇక్కడ గో అనేది v1 we went to హైదరాబాద్ yesterday ఇదేమైంది ఇక్కడ వెంట అనేది v2 అయింది ఓకేనా యు గాన్ టు హైదరాబాద్ ఇక్కడ ఏమైంది ఇది v3 అంటే జరిగిపోయింది ఆల్రెడీ ఇక్కడ వెళ్తాడు v1 వెళ్ళిండు ఆల్రెడీ జరిగిపోయింది గాన్ అంటే జరిగిపోయింది ఆల్రెడీ వెళ్ళి ఉన్నాడు కాబట్టి v3 ఇక్కడ హీఈస్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ అంటే అతను ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాడు గోయింగ్ అంటే ఏంటి ఆన్ గోయింగ్ యాక్షన్ అనమాట జరుగుతుంది అనమాట పోతున్నాడు ఇది v4 ఓకేనా v1కి ఏం చేసినాం ఐఎన్జీ ఫామ్ యాడ్ చేసినాం అదే v4 అవుతుంది తర్వాత సి గోస్ టు హైదరాబాద్ హైదరాబాద్ వెళ్తుంది ఇక్కడ v1కి ఏం చేసినాం మరి యాడ్ ఫామ్ అన్నాం కదా ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేయాలని చెప్పినాం ఆల్రెడీ మరి ఇక్కడ ఈఎస్ యాడ్ చేసినాం కాబట్టి ఏమవుతుంది v5 అవుతుంది ఓకేనా దీన్నే ఏమంటాం యాడ్ ఫామ్ అంటారు చూసిరా v1 గో అనేది v1 వెంట అనేది v2 గాన్ అనేది v3 గోయింగ్ అనేది v4 గోస్ అనేది v5 అంటే గో అంటే v1 వెంట అంటే v2 గాన్ అంటే v3 గోయింగ్ అంటే v4 గోస్ అంటే v5 అనమాట అంటే v1కి ఐఎన్జీ ఫామ్ కలిపితే v4 అవుతుంది v1కి ఎస్ లేదు ఎస్ కలిపితే v5 అవుతుంది వీటిని మనం ఏమంటాం వర్బ్ ఫార్మ్స్ అంటారు ఓకేనా ఇప్పుడు మోడల్ వర్బ్స్ గురించి నేర్చుకుందాం ఓకేనా రైట్ ఇప్పుడు హెల్పింగ్ హెల్ప్ నేర్చుకుని తర్వాత మోడల్ వర్బ్స్ నేర్చుకుందాం అసలు హెల్పింగ్ హెల్ప్ ఏంటివి అవి ఏంటివి హెల్పింగ్ హెల్ప్కి మరో పేరు ఏంది ఆక్సిలరీ వర్బ్స్ అంటారు ఓకేనా ఆక్సిలరీ వర్బ్స్ అన్నా హెల్పింగ్ హెల్ప్స్ అన్నా కానీ సేమ్ ఓకేనా అవి ఇక్కడ బీ ఫార్మ్స్ అవుతాయి ఏంటంటే బీ ఫార్మ్స్ ఏంటంటే ఈజ్ యామ్ ఆర్ ఏమైతే ఇవి v1 అయితే ఓకేనా వాజ్ వర్ ఏమైతే ఇక్కడ v2 అయితే వాజ్ వర్ v2 అయితే యామ్ ఈజ్ ఆర్ ఏమో v1 వాజ్ వర్ ఏమో v2 బీ మరి బీ ఏమైతే v1 అవుతుంది బీ ఏమైతే v3 అవుతుంది బీయింగ్ ఏమైతే v4 అవుతుంది ఎట్లయితే బీయింగ్ v4 ఎట్లయితే v1కి ఐఎన్జీ ఫామ్ కలిపి v4 అని చెప్పి ఇలా కనుక్కున్నాం మనం అదే ఇక్కడ అనమాట v1కి ఐఎన్జీ ఫామ్ కలిపినాం కాబట్టి ఇది v4 అయింది ఓకేనా హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ హ్యావింగ్ చూసిరా ఇది v1 ఓకేనా హ్యాజ్ హ్యాడ్ v3 ఇది v4 ఓకేనా హ్యావ్ నుంచే హ్యాజ్ వచ్చింది హ్యాజ్ నుంచి హ్యావ్ రాలేదు హ్యావ్ నుంచి హ్యాజ్ వచ్చింది చూసిరా ఇక్కడ అర్థం చేసుకోవాలి హ్యావ్ నుంచి హ్యాజ్ వచ్చింది అందరూ కొంతమంది హ్యాజ్ నుంచి హ్యావ్ అనుకుంటారు కానీ కాదు హ్యావ్ నుంచే హ్యాజ్ వచ్చింది ఓకేనా డూ డస్ డిడ్ మరి డూ అనేది ఏంది v1 డిడ్ అనేది v2 ఓకేనా మరి ఇది v5 అవుతుంది ఎందుకంటే v1కి ఎస్ఆర్ ఎస్ కలిపి ఏమైంది v5 యాడ్ ఫామ్ చెప్పుకోవాలి కదా అది ఇక్కడ v5 అవుతుంది ఓకేనా చూడండి బీ ఫార్మ్స్ ఏంటి హ్యామ్ సారీ ఈజ్ యామ్ ఆర్ ఏమవుతాయి v1 అయితే వాజ్ వల్ల ఏమవుతాయి v2 అయితే మరి బీ బీన్ బీయింగ్ బీ ఏమైతే ఇక్కడ v1 అవుతుంది బీను v3 అవుతుంది బీయింగ్ v4 అవుతుంది ఓకేనా హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ హ్యావింగ్ హ్యావ్ అనేది v1 అవుతుంది హ్యాడ్ అనేది ఇక్కడ ఇది హెల్పింగ్ హెల్ప్ అనమాట హ్యావ్ అది ఎలా తర్వాత సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూద్దాం హ్యాడ్ అనేది ఏంది హ్యావ్ అనేది
హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, హ్యాడ్ అనేది V3 అవుతుంది, హ్యావింగ్ అనేది V4 అవుతుంది. ఓకేనా. డూ అనేది V1, డస్ అనేది V5 అవుతుంది, డిడ్ అనేది V2. దీస్ ఆర్ ద బీ ఫార్మ్స్. అసలు బీ ఫార్మ్స్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తా, నేర్చుకోండి. ఇప్పుడు బీ ఫార్మ్స్కి హెల్పింగ్ హెల్ప్స్కి మన ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ గోయింగ్ టు కాలేజ్. చూద్దాం. ఫస్ట్ ఇదేంటిది సబ్జెక్ట్, ఇదేంటి హెల్పింగ్ వర్బ్, ఇదేంటి V4, ఇదంతా ఆబ్జెక్ట్. ఒక సెంటెన్స్కి సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి, దాన్ని సెంటెన్స్ అంటారు, దాన్నే క్లాజ్ అని అంటారు. తర్వాత చెప్తాం దాని గురించి. చూడండి ఇక్కడ హీజ్ ఏమన్నా మనం హెల్పింగ్ హెల్ప్స్ అన్నాం. ఎట్టయిందంటే ఇక్కడ V1కి ఐఎన్జీ ఫామ్ అవుతుంది, V4 కదా, ఇది మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ముందున్న అన్నిటిని హెల్పింగ్ హెల్ప్స్ అంటారు. అంతే. ఏంటది ఇక్కడ ఏంటంటే మెయిన్ వర్బ్కి ముందున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని హెల్పింగ్ హెల్ప్స్ అంటారు. ఓకేనా. అది ఇంకోటి చూద్దాం. ఐఆమ్ గోయింగ్. గోయింగ్ అనేది మెయిన్ వర్బ్. ఓకేనా. దాన్ని V4 అంటారు. మరి ఇక్కడ ముందున్నది ఏమైంది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఇది సబ్జెక్ట్ అవుతుంది, ఇదంతా ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా. అలా ఇక్కడ వీఆర్ గోయింగ్, వీఆర్ లిసనింగ్ మ్యూజిక్, హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్, దాన్నే V4 అంటారు. ఓకేనా. హీ వాజ్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్, హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్, దాన్నే V4 అంటారు, ఇదంతా ఆబ్జెక్ట్. ముందున్న దాన్ని సబ్జెక్ట్ అంటారు. ఐ హ్యావ్ కంప్లీటెడ్, ఇది V3, ఇది ఏమవుతుంది హెల్పింగ్ వర్బ్. అంటే మెయిన్ వర్బ్ ముందున్న మొత్తం ఏమవుతాయి హెల్పింగ్ వర్బ్స్ అయ్యి. ఐ డిడ్, ఇక్కడ డిడ్ అనేది ఏంటి V2. ఓకేనా. ఇట్లా హెల్పింగ్ వర్బ్స్ మరి కొన్ని మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ వీడియోలో, అది కానీ చూద్దరు. తర్వాత మోడల్ వర్బ్స్ ఏంటనేది జస్ట్ లైక్ అట్లా రాసి పెడతా, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ రేపిస్తా. నెక్స్ట్ వీడియో చూడండి. ఇప్పుడు మోడల్ వర్బ్స్ ఏంటనేది చూద్దాం. ఓకేనా. మోడల్ వర్బ్స్ ఏంటి అంటే చూడండి, మోడల్ వర్బ్స్ స్పెల్లింగ్ కానీ చూడండి, MODEL కాదు, మోడల్ స్పెల్లింగ్ అని ఇంపార్టెంట్. ఏమైతే ఇప్పుడు మోడల్ వర్బ్స్ ఏంటంటే కెన్, కుదిరితే కుడ్, పాసిస్ అంటారు. వెళ్ళు, కుదిరితే వుడ్, ఫోన్ వస్తుంది. షెల్, కుదిరితే షుడ్. ఓకేనా. తర్వాత మే, తర్వాత జూనా కాదు, మే తర్వాత ఏంటి మైట్, తర్వాత మస్ట్. ఓకేనా. తర్వాత ఏంది నీట్, ఆర్ట్, తర్వాత డేట్. ఓకేనా. ఇంకా చాలా ఉన్నాయి మోడల్ వర్బ్స్. వీటి గురించి నేను రేపు ఒక వీడియో చేస్తా, దాని గురించి మీరు మంచిగా నీట్గా నేర్చుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా. మన ఛానల్ పేరు తెలుసు కదా, ఏంటిది ఉండమిరీస్. ఓకేనా. ఉండమిరీస్ అని కొట్టండి, వచ్చేస్తుంది. ఇది మన ఛానల్ నేము. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా.